కాకినాడ కిర్లంపూడి మండలం ఎస్ఆర్ పాలెం గ్రామంలో ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం సరస్వతి పూజ శుక్రవారం మాజీ సర్పంచ్ ప్రముఖ వైద్యులు తిరుమల సత్యానంద ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పురోహితులు వేద మంత్రాల మధ్య విఘ్నేశ్వరుడి పూజ, సరస్వతి పూజ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. అక్షరాభ్యాస విశిష్టతను గురించి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులకు పురోహితులు వివరించారు. అనంతరం మాజీ సర్పంచ్ తిరుమల సత్యానంద ఆధ్వర్యంలో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి ఆయన చేతుల మీదుగా పలకలు, పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు, అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పట్టు చంటిబాబు, ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీను, ఎంపీటీసీ గరగ గోవిందు, బొజ్జపు నాగేశ్వరరావు, గోడేబాల అధిక సంఖ్యలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆర్ష సాంప్రదాయం ఏమిటి? ఈ యొక్క సాంప్రదాయాన్ని సరస్వతిని కాపాడుకోవడం అనేది మన యొక్క సాంప్రదాయం. ఆంగ్ల విద్య ఉండొచ్చు, ఇంగ్లీష్ చదువు ఉండొచ్చు, కానీ మన యొక్క అస్తిత్వం ఏమిటి? మాతృదేవో భవ. పితృకే సరస్వతిని కూడా ఒక స్త్రీ రూపంలో పూజిస్తాం మనం. అందుకని మొదటి దైవం తల్లి. పుట్టిన తర్వాత పిల్లడికి అప్పుడే మాట్లాడుతుంటే తల్లి మురిసిపోయి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని చెప్పి ఎంత ప్రేమగా నేర్పుతుంది మనకి. అంటే మొదటి దైవం. మీకు పాఠం చెప్పే గురువు గారికి, మాకు మంత్రాలు నేర్పిన గురువు గారికి, నేను నేర్చుకున్న మాకు అందరికి అమ్మ. అందుకే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. మొదట తల్లిని పూజిస్తాం, తర్వాత గోవుని పూజిస్తాం, ఆ తర్వాత బ్రాహ్మణ విప్ర వేద పండితులు అందరినీ పూజిస్తూ ఉంటాం. మన సాంప్రదాయం అది. ఇది